మీ ఫ్యాట్ లాస్లో మీల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలీదా? తక్కువ టైంలోనే హెల్దీ మీల్స్ ఎలా కుక్ చేసుకోవాలి? మనం బరువు తగ్గాలంటే రోజు అదే ఫుడ్ తినాలా? ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు, నీకే అర్థమవుతుంది. హాయ్ గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు ఫిట్నెస్ ముచ్చట్లు. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే ఫుడ్ చాయిసెస్ అండ్ మీల్స్ ని తినే నేను 30 kgs తగ్గా. మీరు మీ మీల్స్ మీ క్యాలరీస్ లో ఎలా కుక్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి మనకి అసలు మీల్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అన్న దాని గురించి ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాలరీ కంట్రోల్. మనం ముందే మన మీల్స్ ని ప్లాన్ చేసుకుంటే క్యాలరీ కంట్రోల్ లో ఎలా ఉంటామంటే, మన మీల్ ప్రిపరేషన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ గ్రాసరీస్ ముందే అన్ని తెచ్చుకుంటాం అనమాట. సో దాని వల్ల మనం షాప్ చేసిన గ్రాసరీస్ తోనే కుక్ చేసుకుంటాం. మనం అప్పుడు క్యాలరీ డెఫిషియట్ లో తినడానికి క్యాలరీ కంట్రోల్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. సో మనం ముందే మన మీల్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల లైక్ రైట్ అమౌంట్ ఆఫ్ మైక్రోస్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ కూడా యాడ్ చేసుకుంటాం మీల్లో. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ లైక్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో మన మీల్లో అన్ని ఉండేలాగా మనం బ్యాలెన్స్డ్ గా మన మీల్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రివెంట్ ఓవర్ ఈటింగ్. సో మన మీల్స్ అనేవి మనం ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల మనం ఓవర్ ఈటింగ్ ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఎలా అంటే మన మీల్స్ ని ముందే కుక్ చేసుకొని పెట్టుకుంటే కుక్ చేసుకున్న క్వాంటిటీనే తింటాం. లేదనుకోండి, ఎవరో ఒకరు ఫ్రెండ్ బయటికి పిలుస్తాడు, బయటికి వెళ్తాం, ఎంత కావాలంటే అంతే తింటాం. ఫైనల్లీ మనం క్యాలరీ డెఫిషియెంట్ లో ఉండలేం. మనం ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల మనం ఓవర్ ఈటింగ్ ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం మన మీల్స్ ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల వీ కెన్ సేవ్ టైం అండ్ మనీ. ఇది ఎలా అంటే, మనం రోజులో 40 minutes కిచెన్ లో టైం స్పెండ్ చేసామంటే మనకు రోజు సరిపడా మీల్స్ అన్ని కుక్ అయిపోతాయి. సో మీరు మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి మీ మీల్స్ కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పీపుల్ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, యూ విల్ సేవ్ మనీ ఆల్సో. సో మీ మీల్స్ మీరు ముందే ప్లాన్ చేసుకోకపోతే, కొంతమంది ఏంటంటే లైక్ హెక్టిక్ వర్క్, స్ట్రెస్ వల్ల మీకు మళ్ళీ వచ్చి కుక్ చేసుకునే టైం ఉండదు. ఆ టైంలో మీరు బయట నుంచి స్విగ్గీలో నుంచి కానీ జొమాటో నుంచి కానీ ఏదో ఒక ఆర్డర్ చేసుకుంటారు, మంచిగా తింటారు, క్యాలరీ డెఫిషియట్ లో ఉండరు, మీకు ఫ్యాట్ లాస్ జరగదు. సో అందుకే మీల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి యూ విల్ బిల్డ్ ఏ హెల్దీ హ్యాబిట్. సో మీ మీల్స్ మీరు ప్రిపేర్ చేసుకోవడం వల్ల, అది కూడా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవడం వల్ల, సో మీకు ఒక మంచి హ్యాబిట్ కూడా బిల్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒక డిసిప్లైన్ లో ఉన్నారన్నది కూడా మీ బ్రెయిన్ కి ఒక మెసేజ్ వెళ్తుంది. సో మీకు అది డే బై డే ఒక మోటివేషన్ లాగా హెల్ప్ అవుతుంది కూడా. మీరు ఈ 5 points ని గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యాట్ లాస్ లో మీ మీల్ ప్లాన్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ మీల్ ప్లానింగ్ గైడ్. సో మీ మీల్స్ ని స్టెప్ బై స్టెప్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా వీడియోని చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి. నేను ఇక్కడ ఐ బటన్ లో ఆ వీడియో ఇస్తాను. దాని తర్వాత మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ మనం మన TDEని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో అందులో మీరు హైట్, వెయిట్ ఇవన్నీ ఇవ్వగానే మీకు TDE అనేది వస్తుంది. సో మనకి ఎన్ని క్యాలరీస్ తినాలి మన ఫ్యాట్ లాస్ లో అన్నది మనకు వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ఎగ్జాంపుల్ ఒక 2000 క్యాలరీస్ మనకు వచ్చాయనుకోండి మన ఫ్యాట్ లాస్ చేయడానికి. ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బ్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్ ఎంత తీసుకోవాలి అన్నది కూడా మీకు చెప్పాను. దాని అలా స్ప్లిట్ చేసేసుకుంటాం. మన మీల్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న దాంట్లో ఇది మనకు ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి చూసింగ్ రైట్ ఫుడ్. మీరు తినే ఫుడ్ లో రైట్ చాయిస్ ఉండాలి. హెల్దీ కార్బ్స్, హెల్దీ ఫ్యాట్స్, హెల్దీ ప్రోటీన్, అట్ ద సేమ్ టైం ఫ్యూ మైక్రో న్యూట్రియన్స్. ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తా. సో మనకి ఫుడ్ చాయిసెస్ ప్రోటీన్లు ఏమున్నాయి, కార్బోహైడ్రేట్లు ఏముంటాయి, ఫ్యాట్స్ లో ఏముంటాయి అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఏముంటాయి అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే మన ఫుడ్ చాయిసెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. మనకి ఫుడ్ చాయిసెస్ లో ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్స్ చూద్దాం. కార్బోహైడ్రేట్స్ లో మనకి 2 types ఉంటాయి, విచ్ ఆర్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నవి మనకి త్వరగా డైజెస్ట్ అవుతాయి, అట్ ద సేమ్ టైం మనకి ఎనర్జీ కూడా అంత ఇవ్వదు అనమాట. కాంప్లెక్స్ కార్బ్స్ అన్నవి సో మన స్టమక్ ని ఫుల్ ఉంచడానికి, అట్ ద సేమ్ టైం స్లోగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి కాంప్లెక్స్ కార్బ్స్ అన్నవి. అందుకే మనం ఫ్యాట్ లాస్ జర్నీలో మనం కాంప్లెక్స్ కార్బ్స్ ని ప్రిఫర్ చేయాలి. సో మనకి మెయిన్ కాంప్లెక్స్ కార్బ్స్ లో వచ్చేసి ఓట్స్ ఉన్నాయి, లైక్ స్వీట్ పొటాటో. రైస్ లో వచ్చేసి బ్రౌన్ రైస్ విల్ బి సమ్ వాట్ కాంప్లెక్స్ దాన్ వైట్ రైస్ అనమాట. సో వైట్ రైస్ కూడా హెల్దీనే, కానీ సో మీకు కొంచెం స్టమక్ ఫుల్ ఉండాలి, లైక్ అట్ ద సేమ్ టైం రైస్ లో నుంచి కూడా కొంచెం మీకు ఫైబర్ కావాలంటే గో ఫర్ బ్రౌన్ రైస్. సో నేను 1.5 year నుంచి ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో నేను వైట్ రైస్ తిన్నా. నేను ఫైబర్ అన్నది నేను వెజిటేబుల్స్ నుంచి యాడ్ చేసుకునేవాడిని, ఓకే, విచ్ ఈస్ క్యారెట్ అండ్ కుకుంబర్. నెక్స్ట్ వచ్చేసి మనకు రైస్ ఒకటి, ఫ్రూట్స్ కూడా మనకి కొన్ని ఫ్రూట్స్ కూడా మనకి కాంప్లెక్స్ కార్బ్స్ కిందకే వస్తాయి అనమాట. గ్రెయిన్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి వీట్ లైక్ చపాతీ కానీ బ్రెడ్ కానీ. బ్రెడ్ నేనైతే ప్రిఫర్ చేయను, ఎందుకంటే మనకి మార్కెట్ లో దొరికే బ్రెడ్ నాకు తెలిసి అంత ప్యూర్ కాదు. సో మీరు వీట్ సోర్సెస్ తినాలనుకుంటే మీరు రా వీట్ దొరుకుతుంది కదా, మిషన్ కి తీసుకెళ్తే లైక్ వాళ్ళు పౌడర్ చేసి ఇస్తారు. సో దాంట్లో నుంచి మీరు చపాతీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెగ్యూమ్స్ లైక్ చిక్ పీస్ కానీ, లైక్ గ్రీన్ గ్రామ్
గ్రామ్ కానీ ఇవన్నీ కూడా మనకి స్లో డైజెస్టింగ్ కార్బ్స్ లా హెల్ప్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి స్టమక్ ని ఫుల్ ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వెజిటేబుల్స్ కూడా ఫ్యూ వెజిటేబుల్స్ నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్. ఈ ప్రోటీన్ సోర్స్ లో వచ్చేసి ఫస్ట్ ఇంకా ఎవర్ గ్రీన్ వచ్చేసి చికెన్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ వైట్స్ ఉన్నాయి మనకి, పన్నీర్, ఓకే, టోఫు. వెజ్ లో వచ్చేసి నా పర్సనల్ చాయిస్ టోఫు అనమాట, బీన్ బేస్డ్. నేను లైక్ రీసెంట్ గా ఒక 10 to 15 days వెజ్ ఫేజ్ లో నేను ఇదే తింటున్నా. సో దీంట్లో 200 grams నుంచి నాకు అరౌండ్ 42 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ ఇన్ సీ ఏరియాస్ లో ఉంటే ఓకే టూనా ఫిష్ ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వే ప్రోటీన్. ఇంకొకటి వచ్చేసి కర్డ్ అండ్ యోగట్. ఓకే, మన కర్డ్ లో నుంచి కూడా మనకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్లిమ్ మిల్క్. స్లిమ్ మిల్క్ ఈజ్ నథింగ్ బట్ లైక్ మన మామూలు మిల్క్ లో నుంచి ఫ్యాట్ ఎలిమినేట్ చేస్తారు, ఇది స్లిమ్ మిల్క్. నెక్స్ట్ వచ్చేసి సోయా చంక్స్, వెజ్ సోర్స్. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ బీన్స్. సో ఇవన్నీ మనకి లీన్ ప్రోటీన్ సోర్సెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ లో మనం చూసుకుంటే మనకి రెగ్యులర్ గా యూస్ చేసే ఆయిల్స్ లైక్ కోకోనట్ ఆయిల్, గీ, ఓకే. నెక్స్ట్ పీనట్ బటర్. పీనట్ బటర్ నుంచి మనకి ప్రోటీన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ కూడా వస్తుంది. అది కొంచెం క్యాలరీ డెన్స్, దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పీనట్ బటర్ అన్నది చాలా మంచిదే, బట్ కానీ దాన్ని మీరు వెయింగ్ స్కేల్ మీద మెజర్ చేసి ఎన్ని గ్రామ్స్ తింటున్నారు అని క్యాలిక్యులేట్ చేసుకొని తింటేనే అది హెల్దీ. లైక్ కొన్ని ఇప్పుడు ఏంటంటే లైక్ మై ఫిట్నెస్ ది ఒక పీనట్ బటర్ ఉంటుంది, మజిల్ బ్లేజ్ ది పీనట్ బటర్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ పీనట్ బటర్ ఉంటుంది. సో దాంట్లో చాక్లెట్ ఫ్లేవర్స్ రిలీజ్ చేశారనమాట. సో అవి ఎంత టేస్టీగా ఉంటాయంటే లిటరలీ నేను ఎక్కువ తింటున్నా అని చెప్పేసి పీనట్ బటర్ తినడమే మానేసా. నెక్స్ట్ వచ్చేసి బటర్ తో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఫ్యాట్స్ అన్నవి మన బాడీకి చాలా హెల్దీ, మన బ్రెయిన్ హెల్త్ కి కానీ హార్మోనల్ హెల్త్ కి కానీ చాలా బెనిఫిట్ చేస్తాయి అనమాట. సో అందుకు దానిని మనం చాలా జాగ్రత్తగా యూస్ చేసామంటే ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ బెనిఫిట్ టు అస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నట్స్ లైక్ క్యాష్యూస్ కానీ, ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం సఫిషియంట్ అమౌంట్ లో తీసుకుంటే గివ్ సో మెనీ బెనిఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్. నెక్స్ట్ చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ విచ్ హ్యావ్ ద omega 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ అండ్ ఫ్రూట్స్. ఓకే, మనకు ఫైబర్ అండ్ ఫ్రూట్స్ లో ఫ్రూట్స్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకు ఫైబర్ కంటెంట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ నుంచి వస్తాయి. లైక్ క్యారెట్ కానీ, క్యాప్సికమ్, కుకుంబర్, బీట్రూట్, ఓకే, స్పీనిష్ నుంచి, క్యాలీఫ్లవర్, లైక్ స్ప్రౌట్స్, ఇవన్నీ లైక్ మంచి గుడ్ ఫైబర్ కంటెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాపిల్, వాటర్ మిలన్, బనానా, గోవా, పప్పాయ అండ్ పైనాపిల్. ఓకే, సో మనం సెలెక్ట్ చేసుకునే ఫుడ్స్ అన్నవి మనకు మంచిగా ఉండాలి. సో అప్పుడే మన ఫ్యాట్ లాస్ మంచిగా అవుతుంది. సో మీరు ఈ ఫుడ్ చాయిసెస్ లో నుంచే మీరు మీల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, జస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బ్స్ నుంచి రైస్ తీసుకుంటాం, నెక్స్ట్ ప్రోటీన్ నుంచి చికెన్ బ్రెస్ట్ తీసుకుంటాం. ఇవి మనం ఈ చికెన్ బ్రెస్ట్ ని మనం కుక్ చేయాలంటే మనం ఒక 1/2 tablespoon ఆఫ్ కోకోనట్ ఆయిల్ కానీ, గీ కానీ వాడచ్చు చికెన్ కర్రీ. నెక్స్ట్ అందులోకి మనం రైస్ తీసుకున్నాం, మనం చికెన్ కర్రీ కుక్ చేసినాం. సో దాంతో పాటు మనకు ఫైబర్ కంటెంట్ లో బాయిల్డ్ కాలీఫ్లవర్ తీసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు, కుకుంబర్ తీసుకోవచ్చు. ఇది ఒక చైన్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇది. నేను ఇప్పుడు చెప్పిన మీల్లో మనకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫైబర్ ఉంది. దిస్ ఈస్ ఏ గుడ్ చాయిస్. సో ఇలా అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓట్స్. ఇక్కడ ఓట్స్ తీసుకున్నాం, ఇందులోకి మనం స్లిమ్ మిల్క్ 200 ml వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం లైక్ అరౌండ్ 10 grams ఆఫ్ పీనట్ బటర్ వేసాం. ఇవన్నీ వేయలేం, క్యారెట్, క్యాప్సికమ్, వెజిటేబుల్స్ ఏం వేయలేం. సో దీంట్లోకి మనం మన అబ్జార్ప్షన్ మంచిగా అవడానికి ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేద్దాం. లైక్ యాపిల్ కానీ, బనానా కానీ యాడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం టాపింగ్ లాగా లైక్ మనం కివీ కానీ, పొమగ్రనేట్ కానీ, లైక్ అదర్ సీడ్స్ లైక్ చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేయొచ్చు, వాల్నట్ యాడ్ చేయొచ్చు, టాపింగ్ కి నట్స్ యాడ్ చేయొచ్చు. ఉన్న ఫుడ్ చాయిస్ లో నుంచే మీరు మంచి మంచి రెసిపీలు చేసుకోవచ్చు. మీకు కావాలంటే నేను ఇది ఇలాగే ఉంచుతా, స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఫుడ్స్. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, మీరు బరువు తగ్గాలంటే చూస్ చేసుకునే ఫుడ్ లోనే ఉంది. మనకి హెల్దీ ఫుడ్స్ లో చాలా అంటే చాలా వెరైటీస్ కుక్ చేసుకోవచ్చు. పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ రెసిపీస్. ఓకే, మీరు కింద రెసిపీస్ అని జస్ట్ కామెంట్ చేయండి. సో ఎక్కువ లైక్స్ వస్తే ఖచ్చితంగా మనం 30 days రెసిపీస్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ మీల్స్ ఫ్రమ్ ద ఫుడ్ చాయిసెస్. మన టీడీని క్యాలిక్యులేట్ చేసుకున్నాం, మన ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఎంతెంత తీసుకోవాలో అన్నది మనం చూసాం. అట్ ద సేమ్ టైం మనం ప్రోటీన్ సోర్స్ ఏమేమి, కార్బోహైడ్రేట్ సోర్స్ ఏంటి, ఫ్యాట్ సోర్స్ ఏంటి, ఫైబర్ సోర్స్ ఏంటి అన్నా కూడా మనం డిస్కస్ చేసాం. సో మనం ఫుడ్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. సో మనం ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం 2000 calories కి మై నెట్ డైరీలో ఎలా యాడ్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కనెక్షన్ నేను స్క్రీన్ రికార్డ్ ఆన్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ మనం మై నెట్ డైరీ యాడ్ ఓపెన్ చేయగానే నేను ఆల్రెడీ నా మీల్ ప్లాన్ ఇది ఇప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ స్నాక్ ఉంది. సో మనం ఇప్పుడు 2000 calories లో ఎంత వస్తుందో చూద్దాం మనకి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి నేను ఓట్ మిల్ యాడ్ చేస్తున్నాను. మనం ఓట్ మిల్ చేయాలంటే మనకి ఓట్స్ 40 grams ఓట్స్ యాడ్ చేసా. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ వచ్చేసి అరౌండ్ 150 ml
మిల్క్. నెక్స్ట్ వచ్చేసి బనానా, 100 grams ఆఫ్ బనానా యాడ్ చేద్దాం, రా బనానా. అట్ ద సేమ్ టైం దీంట్లోకి ఎగ్స్, హోల్ ఎగ్స్ ఒక 3. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఫ్లాక్స్ సీడ్స్ ఒక ½ tablespoon, 0.5. ఇందులో మనకి కార్బోహైడ్రేట్ ఉంది, ప్రోటీన్ వచ్చేసింది, అట్ ద సేమ్ టైం ఫైబర్ విత్ ద ఓట్స్ అండ్ బనానా సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఈ మీల్లో 60 grams కార్బ్స్ వచ్చినాయి, 31 grams ప్రోటీన్ వచ్చింది, 26 grams ఫ్యాట్ వచ్చింది, విచ్ ఈస్ ఏ గుడ్ ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ లంచ్ లో వచ్చేసి మోస్ట్ ప్రిఫరబుల్లీ వైట్ రైస్ 150 grams. ఇందులోకి ప్రోటీన్ సోర్స్ చికెన్ బ్రెస్ట్ 150 grams. నెక్స్ట్ క్యారెట్ 100 grams, కుకుంబర్ 200 grams. సో నేను చికెన్ రెసిపీని కుక్ చేయడానికి ఆయిల్ వాడతా, కోకోనట్ ఆయిల్. 1 tablespoon. కర్రీలోకి నేను ఆనియన్స్, టొమాటో 2 వేసేస్తా, టొమాటో అండ్ ఆనియన్స్ వేసాను. సో ఇది 1 tablespoon ఆఫ్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి 2 meals కి. సో నేను ఇంకా ఇందులోనే యాడ్ చేసేసి నెక్స్ట్ టొమాటో ఆనియన్ కూడా 2 meals కి. ఇందులో మనకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ 3 grams వచ్చింది, కార్బ్స్ వచ్చేసి 63 grams, ఫ్యాట్ 18 grams. వీల్ గో ఫర్ ద స్నాక్ ఇస్ నథింగ్ బట్ ప్రీ వర్కౌట్. మనం జిమ్ కి వెళ్ళే ముందు నేను ప్రిఫరబుల్లీ 150 grams బనానా, యూ కెన్ హ్యావ్ 3 whole eggs తీసుకోవచ్చు. 3 whole eggs కానీ వద్దు, ఇక్కడ మనం 3 whole eggs వద్దు. వీల్ గో ఫర్ ద ఎగ్ వైట్స్, ఓన్లీ ఒక 4 egg whites విచ్ ఈస్ ఎనఫ్. మనకి జిమ్ కి వెళ్ళే ముందు 18 grams ప్రోటీన్, అట్ ద సేమ్ టైం 34 grams కార్బ్స్. మీరు ఎగ్ వైట్స్ లేకపోతే 1 scoop వే ప్రోటీన్ కూడా వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ లో మనం 150 grams cooked rice, chicken, where is chicken breast, 150 grams chicken breast, 100 grams carrot, 200 grams cucumber. దీంట్లో నుంచి 500 calories. సో చూడండి, ఇక్కడ మనకు అరౌండ్ 1940 calories విత్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ 214 grams carbs, 155 grams of protein and 49 grams of fat. వే ప్రోటీన్ యూజ్ చేయకుండా మనం 150 grams ప్రోటీన్ యూజ్ చేసాం. మనకి ఇంకా ప్రోటీన్ ఇంటేక్ కావాలంటే ఒక స్కూప్ వే ప్రోటీన్ యూజ్ చేయొచ్చు, ఇట్స్ ఎనఫ్. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి వెజ్ లో వచ్చేసి ఏం లేదు, మనం జస్ట్ ఈ చికెన్ లేపేసి పన్నీర్ వేద్దాం. నేను జెర్సీ బ్రాండ్ వాడుతున్నా ఇప్పుడు. ఈ మీల్ లో 100 grams పన్నీర్, డిన్నర్ లో 100 grams పన్నీర్. ఓకే, ఇది సో సేమ్ అదే క్యాలరీసే 1967, ఒక 10 calories పెరిగినాయి అంతే. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్యాట్ వచ్చేసింది మనకి, సో పన్నీర్ లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్ లోనే మనం ఒక స్కూప్ వే ప్రోటీన్ యాడ్ చేద్దాం. ఒక స్కూప్ వే ప్రోటీన్ యాడ్ చేసాం, సో మనకి 2000 calories అయిపోయింది. 2100 అరౌండ్ లైక్ 50-100 ప్లస్ ఆర్ మైనస్ ఏం అవ్వదండి. మనం అనుకున్న ప్రోటీన్ ని మనం హిట్ చేస్తున్నామా లేదా, అట్ ద సేమ్ టైం మనం క్యాలరీ డెఫిసిట్ లో ఉంటున్నామా లేదా అన్నది మనకు మ్యాటర్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, సో మీరు ఇక్కడ ఇంకొక ఆల్టర్నేట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, మనం ఫ్యాట్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లో 3 whole eggs వేసాం కదా, దీన్ని లేపి ఓన్లీ ఎగ్ వైట్స్ వేద్దాం. ఎగ్ వైట్స్ 5 కూడా తినొచ్చు. 5 egg whites వేసి చూడండి, 1 ప్రోటీన్ పెరిగింది, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ తగ్గింది, 62కి వచ్చింది, ఫ్యాట్ 78 ఉండింది. సో క్యాలరీస్ కూడా 1954కి వచ్చింది. సో దిస్ ఈస్ వాట్ బ్యాలెన్స్డ్ డైట్. సో మీరు మీ ఫుడ్ ని మీ ఓన్ గా కస్టమైజ్ చేసుకోవచ్చు, మీ ఓన్ గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, లైక్ మీ ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ సో సింపుల్. సో మీరు రెగ్యులర్ గా మనం ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, షార్ట్స్, అన్వాంటెడ్ థింగ్స్, వాంటెడ్ గా మీకు ఫిట్నెస్ గురించి కానీ లైక్ మీకు యూస్ఫుల్ అయ్యే థింగ్స్ ని మీరు చూడడంలో తప్పులేదు. కానీ సో అన్వాంటెడ్ గా మీరు ఊరికే స్క్రోల్ చేసుకుంటూ ఉండడం కంటే, సో మీరు ఈ ల్యాప్ లో ఫుడ్ మొత్తం యాడ్ చేసుకోవడం, లైక్ మీ న్యూట్రిషన్ ని ప్రోగ్రెస్ చేసుకోవడం, మీ వర్కౌట్ ని ట్రాక్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం బెస్ట్. లాంగ్ టైమ్ లో లైక్ ఇట్ విల్ గివ్ సో మెనీ రివార్డ్స్ టు యూ. సో ఇలా మనం మైనెట్ డైరీలో మనం ఎలా ఫుడ్స్ ని యాడ్ చేయాలన్నది కూడా మీకు చూపించా. మీకు అర్థమైంది అనుకుంటా. స్టెప్ బై స్టెప్ హెడ్ బాత్ చేసే, సో అందుకే హెయిర్ మొత్తం కిందికి వచ్చేస్తుంది, ఇరిటేటింగ్. సూన్ విల్ హ్యావ్ హెయిర్ కట్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. సో మీరు మీ మీల్ ప్లాన్ లో కొన్ని మిస్టేక్స్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటది, మీరు మీ మీల్స్ ని కుక్ చేసుకోకపోవడమే ఒక మిస్టేక్. మీరు మళ్ళీ లంచ్ లో కుక్ చేసుకుందాంలే, అప్పుడు వర్కౌట్ అయిన తర్వాత కుక్ చేసుకుందాంలే అని మీ మీల్స్ ని వదిలేశారనుకోండి, సో మీరు ఆ మీల్ ని స్కిప్ చేస్తారు, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, సో మీరు మళ్ళీ ప్రోగ్రెస్ లో ఉండలేరు. సో అదొక మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పా, మిస్సింగ్ ప్రోటీన్. ఓకే, సో మీ మీల్ లో మీరు ప్రోటీన్ ని అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ మిస్టేక్ ని కూడా రెక్టిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ గా బయట తిన్నాం. మీరు బయట తినద్దని నేను చెప్పట్లేదు, మీరు బయట తినొచ్చు, అది కూడా ఫ్రీక్వెంట్ గా కాదు. ఓకే, ఎప్పుడో ఒకసారి లైక్ 15 days కి ఒకసారో లేకపోతే మంత్ కి ఒకసారో అలా తింటే బెస్ట్. అది కూడా చీట్ మీల్, నాట్ చీట్ డే. ఓకే, ఏదో ఒక మీల్ లైక్ లంచ్ గానీ డిన్నర్ గానీ ఏదో ఒక చోటుకి బయటికి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం అది కూడా సఫిషియంట్ క్వాంటిటీ. మనం బయటికి వెళ్ళినాం కదా అని చెప్పేసి ఒక కుండ బిర్యానీ మొత్తం తిన్నాం, స్ట్రాంగ్. ఓకే, సో మీరు తినే బిర్యానీ కానీ మీకు ఇష్టమైన బటర్ చికెన్, రోటీస్ ఏం తిన్నా కూడా ఓకే లిమిటెడ్ క్వాంటిటీలో తినండి. సో దట్ ఫ్యాట్ లాస్ ప్రాసెస్ ని ఎఫెక్ట్ చేయకుండా ఉండకుండా తింటే బెస్ట్. ఎందుకంటే ఈ రోజు మనం ఇన్ని రోజులు చేసినాం, 1 month
డైట్ చేసినాం, ఒక రోజు మనం కుమ్మేయాలా, ఇవంతా వద్దు. ఇట్ ఓన్ డెవలప్ ఏ డిసిప్లిన్ ఇన్ యూ. లైక్ ఇదంతా టైం వేస్ట్ అవ్వరం. సో అట్లా చేయడం వేస్ట్. ఎందుకంటే సో మీరు ఆ మెంటాలిటీతో ఉంటే లైక్ తినే దాని మీదే ఉంటది కానీ ఎప్పుడెప్పుడు చీట్ చేద్దాం అన్న ఈ దాని మీదే ఉంటది కానీ సో మీరు మీ బాడీని కానీ మీ ఫ్యాట్ లాస్ జర్నీ కానీ డెవలప్ చేసుకునే దాంట్లో ఉండదు. సో మెంటల్ గా అండ్ ఫిక్స్ అవ్వండి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నది మీరు మెంటల్ గా ఫిక్స్ అయ్యి సో దానికి కమిట్ అయ్యి వర్క్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ పాయింట్. ఓకే, ఈ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయాలి మీరు. మీకు మొత్తం అర్థమైంది అనుకుంటా. సో మీరు ఎలా క్యాలరీస్ డివైడ్ చేసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బ్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి, వాట్ ఆర్ ద హెల్దీ ఫుడ్ చాయిసెస్. అట్ ద సేమ్ టైం మన ఫుడ్ చాయిసెస్ నుంచి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని ఫుడ్స్ తినాలన్నది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో మీకు ఈ వీడియో మంచిగా అర్థమై ఉంటే లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం సో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు వీడియోలో మీకు ఏ పార్ట్ మంచిగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏం కావాలన్నది నాకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్స్ ఇన్ దిస్ వీడియో ఆల్సో యూ కెన్ కామెంట్. సో మీరు లైక్ చేసినా ఓకే, డిస్లైక్ చేసినా ఒకటే. సో వాట్ ఎవర్ యూ డూ లైక్ ఐ విల్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే ఓన్లీ. సో మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే నచ్చలేదని చెప్పండి. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. నేను చేసిన మిస్టేక్స్ ని ఖచ్చితంగా నేను రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ వీడియోస్ లో ట్రై టు గివ్ గుడ్ కంటెంట్. సో ఈ వీడియోస్ పెద్దగా ఉన్నా కూడా లైక్ మీరు పేషెన్స్ తో వాచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజుకి ఇంతే గైస్. ఇలాంటి ఫిట్నెస్ ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్.